స్వామికి అర్పిద్దాం. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, జ్ఞాన పుష్పం తపః పుష్పం, శాంతి పుష్పం తథైవ చ, సత్యం అష్టవిధం పుష్పం, విష్ణుర్ప్రీతికరం భవేత్, విష్ణుర్ప్రీతికరం భవేత్, విష్ణుర్ప్రీతికరం భవేత్. ఓం శ్రీ సాయిరామ్. శ్రోతలందరికీ ప్రేమపూర్వక స్వాగతం పలుకుతున్నది మీ అక్షయ. శుభోదయం. 24 గంటల తెలుగు ప్రసారాల 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు వారం రోజుల పాటు ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. రెండవ రోజు రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహంపై ఉదయం పూట కార్యక్రమాలకు మీ అందరికీ సాదర స్వాగతం. పరిమళాలు విరజల్లి వర్ణ వైవిధ్యంతో ఆహ్లాదం కలిగించే సుందరమైన పుష్పాలతో దేవతామూర్తిని అర్చిస్తూ భక్తుడు పరవశిస్తాడు. మరి భగవంతుడు భక్తునిలో విరిసే సుగుణాల సుమాలతో చేసే అర్చన మాత్రమే దైవానికి ఎంతో ప్రీతి కలిగిస్తుంది. మన దైనది ఏదో అర్పించకుండా భగవంతుడు సృష్టించి ప్రసాదించిన పుష్పాలను తిరిగి ఆయనకే అర్పించేది పూజ కాదు. సద్గుణాలు, సత్ప్రవర్తన, సదాలోచనలు, సత్సంగాలతో భగవంతుణ్ణి ఆరాధించడం ఎంతో ఉత్కృష్టమైన ఆరాధనా విధానం. ఏ సద్గుణాలను అర్పిస్తే భగవంతుడు ప్రీతి చెందుతాడో ఆ సద్గుణాలనే శృతులు అష్టపుష్పాలుగా పేర్కొంటున్నాయి. అహింస ప్రథమం పుష్పం. మనం భగవంతునికి అర్పించవలసిన మొదటి పుష్పం అహింస, రెండవది ఇంద్రియ నిగ్రహం, మూడవది దయ, నాలుగవది క్షమ, ఐదవది శాంతి, ఆరవది తపస్సు, ఏడవది ధ్యానం, 8 సత్యం. ఈ 8 పుష్పాలు భగవంతునికి ఇష్టమైన పుష్పాలు. ప్రకృతి సిద్ధమైన పూలు వాడిపోతాయి, రాలిపోతాయి, సువాసనను కోల్పోయి దుర్వాసనను వెదజల్లుతాయి. అలాంటి లౌకికమైన అశాశ్వతమైన పూలతో పూజించి భగవంతుడి నుండి శాశ్వతమైన ప్రతిఫలాన్ని ఆశించడం మానుకొని ఆయనకు ఇష్టమైన అష్టపుష్పాలతో అర్చిద్దాం. మేధస్సు రౌతుగా ఉన్నప్పుడే ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉంటాయి. కనుక ఆ మేధస్సు చక్కగా వికసించాలని, జ్ఞాన సంపద సిద్ధించాలని ఆకాంక్షిస్తూ వైట్ఫీల్డ్, బెంగళూరు శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమితి బాల వికాస్ విద్యార్థి మయూర్ మేధాసక్తంతో మంగళాశాసనం చేస్తున్నాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यश्छन्दसां ऋषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पीतः श्रुतं मे गोपाय ॐ
मेधा देवी जुषमाणा न आगाद्विश्वाची भद्राः सुमनस्यमाना त्वया जुष्टानुदमाना दुरुक्तान् बृहद्वदेम विदथे सुवीराः त्वया जुष्टऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रीरुतत्वया त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्वद्रविणो न मेधे मेधां म इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विना उभावाधत्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः दैवीं मेधा सरस्वती सा मां मेधासुरभिर्जुषतागुस्वाहा आमां मेधासुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या ऊर्जस्वती पयसा पिन्वमाना सा मां मेधा सुप्रतीका जुषन्तां मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ॐ शान्तिः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ఓం శాంతిః. మేధా సూక్తం వేద పఠనం విన్నారు. సమర్పణ వైట్ ఫీల్డ్ బెంగుళూరు శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమితి బాల వికాస్ విద్యార్థి మయూర్. స్వామి జీవితమే వారి సందేశం. బాల్యంలో సత్యంగా పిలువబడిన స్వామి జీవితం నుండి ఇంద్రియ నిగ్రహం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కోరికలను అదుపులో ఉంచుకుని ఉన్నదాంతోనే సంతృప్తిగా గడపడం ఎలా అనేదానికి స్వామి బాల్యంలోని సంఘటనలే చక్కని ఉదాహరణ. ఆ వివరాలు మనకు చెప్తున్నది హైదరాబాద్ నుండి ప్రశస్తి శర్మ. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ప్రశస్తి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఇంద్రియ నిగ్రహం. మన స్వామికి స్కూల్లో చదివే రోజుల్లో చాలా దృష్టిలు ఉండేవి కావు. సంవత్సరం అంతా ఒకే ఒక షర్టు ఒకే ఒక నిక్కర్తోని గడిపేవారు. స్కూల్కి పోయేటప్పుడు వాటిని వేసుకునేవారు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని విప్పేసి టవల్ కట్టుకుని ఉతికి ఆరేసుకునేవారు. ఒక పాత్రలో నిప్పులు వేసుకుని వాటిని తనే ఇస్త్రీ చేసుకునేవారు. స్వామి తండ్రిని గురుం అబ్బాయిని, తల్లి ఈశ్వరమ్మను గురుం అమ్మాయిని పిలిచేవారు. స్వామి చిన్నతనంలో వారింటికి బట్టలు అమ్మేవాడు వచ్చినప్పుడు ఇంట్లో వారంతా ఎవరికి కావాల్సిన బట్టలు వారు ఎంచుకునేవారు. తండ్రి భయంకమరాజు గారు, సత్యం నువ్వు కూడా నీకు నచ్చిన ఎంచుకో అడిగితే, ఉండి నొప్పుకునే బట్టలు ఏవైతే ఏమిటి, నాకు ఏదైనా పర్వాలేదు అని అందరూ ఎంచుకోగా మిగిలిన స్వామి తీసుకునేవారు. భయంకమరాజు గారు స్వామిని ఎప్పుడూ తిట్టలేదు, పట్టలేదు. పైగా మహా త్యాగిరాడు, నీ వైరాగ్యం మాకు ఇక్కడ వస్తుంది అని తమాషా చేసేవారు. స్వామిని వేదాంతి అని పిలిచేవారు. అప్పటి పరిస్థితి ఎలా ఉండదంటే, చొక్కా చీరిపోతే పెట్టుకోవడానికి స్వామి వద్ద ఒక పెన్ను కూడా ఉండేది కాదు. ఇందుకు డబ్బు ఉండేది కాదు. అయినా స్వామి అవన్నీ అడిగేవారు కాదు. అది వారు వ్రతం. సత్యం గుడి దగ్గర ఒక తుమ్మి చెట్టు ఉండేది. దాని నుండి ఒక చిన్న ముళ్ళు విచ్చుకుని అది చొక్కాకు పెట్టుకునేవారు. స్వామి ఏనాటి తల్లి నుండి ఏమీ ఆశించలేదు. పుట్టపర్తి కన్నం గారి భార్య కన్నం సుబ్బమ్మ స్వామిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆమె, రాజు నువ్వేమిటి చిక్కిపోతున్నావు, చిన్న వయసులో చక్కగా తిని పుష్టిగా పెరగాలి అని అంటూ ఉండాలి. మిత్రులు కూడా వారిలో ఏది చేసినా అది స్వామికి తినిపించాలని ఎంతో ప్రయత్నించేవారు. కానీ ఏది తేవద్దని వారితో కఠినంగా చెప్పేవారు. మీ ఇంట్లో మాంసం తింటారు, మీ ఇంట్లో చేపలు వండుతారు,
కాబట్టి నెలలో వండినవి నాకు తీసుకురాకండి అని గట్టిగా చెప్పి తిప్పి పంపేసేవారు. జయ సాయిరామ్. ఇంద్రియ నిగ్రహం గురించి స్వామి చిన్ననాటి ముచ్చట్లను వినిపించాము. విని ఆనందించి ఊరుకోకుండా మీ అభిప్రాయాలు listener@sssmediacenter.orgకి తప్పక పంపండి. మర్చిపోకండి. శ్రోతలు 24 గంటల తెలుగు ప్రసారాల 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన ప్రసారమవుతున్న ప్రత్యక్ష కార్యక్రమాలు వింటున్నారు. మనస్సును కోతితో పోలుస్తారు. ఎందుకో తెలుసా? ఒక్క క్షణం కూడా స్థిరం లేకపోవడం రెండిటికి కామన్గా ఉండే లక్షణం. ఇప్పుడు ఒకటి కాదు, ఏకంగా 3 కోతుల గురించి ఒక ప్రసంగం విందాం. రాజమండ్రి దగ్గరున్న కోలమూరుకు చెందిన లక్ష్మీ మణిదీపు ఆ ప్రసంగాన్ని వినిపిస్తుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ అందరికీ ప్రేమమయ సాయిరాం. ఈరోజు నేను ఇంద్రియ నిగ్రహం అన్న అంశంపై మీతో మాట్లాడతాను. ఈ సృష్టిలో దైవం అంటే తెలియని, ఏ శాస్త్రము చదవని, విచక్షణ జ్ఞానం కూడా లేని మూగజీవులు అన్నీ ప్రకృతి శాసనానికి కట్టుబడి జీవిస్తాయి. అంతర్లీనమైన క్రమశిక్షణతో ఉంటాయి. వీటి అన్నిటికన్నా ఉన్నత స్థానం పొందిన మానవుడు బుద్ధిజీవి. భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన ఈ శరీరాన్ని ఎంతో పవిత్రంగా ఉపయోగించమని, సుగుణాల రాశిగా జీవించమని, విలువైన జీవితాన్ని విలువలతో గడపమని ఆయన ఆదేశం. అందువల్ల జ్ఞానేంద్రియాలైన కన్ను, నాలుక, చెవిని పవిత్రంగా ఉపయోగించాలి. ఆ దేవదేవుడు అంతర్యామిగా వెలుగుతున్న ఈ దేహం ఒక దేవాలయం. స్వామి ఆదేశం ఏమిటంటే, చెడ్డ చూడరాదెప్పుడు, చెప్పరాదెప్పుడు, వినగరాదు ఎప్పుడు విశ్వమందు, 3 కోతులు గల మూర్తిని మది నిల్పు, ఉన్న మాట తెలుపుచున్న మాట. గుర్రం చాలా చంచల స్వభావం ఉన్న జంతువు. అందుకే దాని కళ్ళకు గంతలు కట్టి 2 వైపులా ఏమీ కనపడకుండా ముందు చూపు మాత్రమే ఉండేటట్లు ఏర్పాటు చేస్తారు. అప్పుడే అది మనని క్షేమంగా గమ్యం చేరుస్తుంది. స్వామి పద్య సూక్తిలో 3 కోతుల మూర్తిని ప్రస్తావించారు. మనసు కోతి లాంటిది. అటువంటి మనసును శిక్షణ ద్వారా అదుపులో పెట్టాలి. చెడ్డ చూడరాదని కనులు మూసుకున్న కోతి, చెడ్డ చెప్పరాదని నోరు మూసుకున్న కోతి, చెడ్డ వినరాదని చెవులు మూసుకున్న కోతి మనకి బోధిస్తాయి. మనం బుద్ధిజీవులం కాబట్టి జంతు సహజమైన చంచలత్వం మనకు ఉండకూడదు. ఇంద్రియాలన్నిటికీ కన్ను నాయకత్వం వహిస్తుంది. కన్ను చాలా ముఖ్యమైన శక్తివంతమైన ఇంద్రియం. అటువంటి కన్ను మంచినే చూడాలి, చెడ్డ చూడకూడదు. దేనినైనా ముందు కన్నే చేస్తుంది. వెంటనే మనసు స్పందిస్తుంది. అప్పుడు మనం బుద్ధితో విచారణ చేయాలి. ఈ ప్రపంచంలో మనకి మంచి చెడ్డ రెండూ కనిపిస్తూ ఉంటాయి. హంస పాలని గ్రహించి నీటిని వదిలిపెట్టినట్లు మనం చూసిన దాంట్లో మంచినే గ్రహించాలి. గాంధీజీ చిన్నతనంలో సత్య హరిశ్చంద్ర, శ్రవణ కుమారుడి నాటకాలు చూశారు. వాటిని చూశాక ఆయన తీవ్రంగా చలించిపోయారు. సత్య హరిశ్చంద్రుడి సత్యవాక్ పరిపాలన, శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రుల్ని సేవించిన తీరు ఆయన లేత మనసులో నాటుకుపోయాయి. అందుచేత జీవితాంతం సత్యపాలనను ఆచరించి అందరికీ ఆదర్శమయ్యారు. హరిభక్తిలో తరించిన ప్రహ్లాదుడు విశ్వమంతా విష్ణువునే చూడగలిగే జ్ఞాని అయ్యాడు. ధర్మరాజుకి లోకంలో అంతా మంచివారే కనిపించేవారు. ఎందుకంటే అందరిలో మంచే చూసే స్వభావం ఆయనది. మనలో ఉన్న స్వామి అందరిలో కూడా ఉన్నారు అన్న భావన చేస్తే మనకు అందరూ మంచివారుగానే కనిపిస్తారు. స్వామి కళ్ళు ప్రేమ వాకిళ్ళు, అది మనకు ఆదర్శం. మరొక విషయం చెప్పుకుందాం. ప్రతి ఇంట్లోనూ ఈ రోజుల్లో తప్పనిసరిగా కనిపించేది టెలివిజన్. దానినే స్వామి టెలివిజన్ అంటారు. దాని ద్వారా ప్రసారమయ్యే విచక్షణారహితమైన కార్యక్రమాలు పిల్లల లేత మనసులపై తీవ్ర చెడు ప్రభావం చూపిస్తాయి. అలాగే ప్రతి వారి చేతులను దర్శనమిచ్చే స్మార్ట్ ఫోన్ల ప్రభావం ఇంకా ప్రమాదం తెచ్చిపెడుతుంది.
ఈ రెండిటిని పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక స్వామి చెడ్డ చెప్పరాదన్నారు. 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడికే దేవుడు మాట్లాడే అద్భుత శక్తినిచ్చాడు. సత్యం పలకడానికి, ప్రేమగా మృదువుగా మాట్లాడడానికి దేవుడు మనకి నోరిచ్చాడు. బాధల్లో ఉన్నవారికి మంచి మాట చెబితే హాయిగా ఉంటుంది. మాటలతో మెప్పించాలి కానీ నొప్పించకూడదు. అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అన్నారు స్వామి. అవసరం మేరకే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితే మన శక్తి వృధా అవుతుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం అంటాడు భర్తృహరి. సత్యమే మాట్లాడాలి, అది ప్రియంగా చెప్పాలి. అప్రియమైన సత్యము కూడా చెప్పకూడదు. సత్యమని ఎదుటివారు నొచ్చుకునేటట్లు మాట్లాడకూడదు. స్వామి బాల్యంలో సమాజంలో చెడ్డగా ప్రవర్తిస్తున్న వారిని మంచి మాటలతో మందలించేవారు. వినకపోతే వారికి కనువిప్పు కలిగించే పాటలు వ్రాసి అందరి ఎదురుగా పిల్లల చేత పాడించేవారు. అలా వారిలో మార్పు తెచ్చేవారు. స్వాతంత్ర పోరాటంలో బాల గంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వంటి నాయకులు తమ మాటల్ని శక్తివంతమైన ఆయుధాలుగా ఉపయోగించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయగలిగారు. స్వామి వివేకానంద అద్భుత ప్రసంగం చికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్లో పాల్గొన్న వారిని మంత్రముగ్ధుల్ని చేసింది. పవిత్రమైన హృదయం నుంచి వచ్చే మాటకు వాక్శుద్ధి ఉంటుంది. అందుకే ఆచితూచి మాట్లాడితే ప్రతి పలుకు అమృతతుల్యమే. ఇక మూడవది చెడ్డ వినరాదు అన్నారు స్వామి. ఇక్కడ సోక్రటీస్ వడపోతల పరీక్ష మనకు ఆదర్శం. ఎవరైనా ఏదైనా విషయం చెప్పబోతే వెంటనే వినకుండా వారిని 3 ప్రశ్నలు వేసేవాడు. మొదటిది, చెప్పబోయే విషయం నిజమేనా? రెండవది, ఆ విషయం మంచిదా చెడ్డదా? మూడవది, ఆ విషయం చెప్పడం వల్ల చెప్పేవారికి కానీ వినేవారికి కానీ ఏమైనా లాభం ఉందా? అది నిజమో కాదో తెలియకపోయినా, మంచి విషయం కాకపోయినా, చెప్పడం వల్ల వారికి, వినడం వల్ల ఈయనకి లాభం లేకపోయినా వినేవారు కాదు. మనం కూడా ఏదైనా విషయం వినే ముందు ఈ 3 ప్రశ్నలతో విచారణ చేయాలి. అప్పుడు అనవసర విషయాలు మన బుర్రలో ప్రవేశించవు. కాలం వృధా కాకుండా ఉంటుంది. శృణ్వం తపః అన్నారు. అంటే వినడం ఒక తపస్సు. దీని గురించి స్వామి చెప్పిన చిన్న కథ మీకు చెబుతాను. ఒక రాజుగారి ఆస్థానానికి ఒక కళాకారుడు వచ్చి ఆయనకు 3 బొమ్మలను బహుకరిస్తాడు. అందులో ఏది శ్రేష్టమైనదో పరిశీలించి చెప్పమంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక తెలివైన మంత్రి ఒక తీగ తెప్పించి మొదటి బొమ్మ చెవిలో దూరిస్తే అది వేరొక చెవి నుంచి బయటకు వస్తుంది. రెండవ బొమ్మ చెవిలో దూర్చిన తీగ నోటిలోంచి బయటకు వస్తుంది. ఆ 2 బొమ్మల్ని పక్కన పెట్టి 3వ బొమ్మ చెవిలో కూడా తీగ దూరిస్తే అది మధ్యలోనే ఉండిపోతుంది కానీ బయటికి రాదు. 3వ బొమ్మ శ్రేష్టమైంది అంటాడు మంత్రి. ఎందుకంటే మొదటి బొమ్మ వంటి వ్యక్తులు వాళ్ళు విన్న మంచి మాటలను వేరొక చెవి నుంచి వదిలిపెట్టేస్తారు. వాళ్ళు అధములు. రెండవ బొమ్మ వంటి వ్యక్తులు వాళ్ళు విన్న మంచి మాటలను 10 మందికి చెబుతారు. అక్కడితో వాటిని వదిలేస్తారు. వాళ్ళు మధ్యములు. ఇక 3వ బొమ్మ వంటి వ్యక్తులు వాళ్ళు విన్న మంచి మాటలను విచారణ చేసి జీవితంలో ఆచరించి అందరికీ ఆదర్శమవుతారు. వారు ఉత్తములు అంటాడు మంత్రి. మనం కూడా 3వ బొమ్మలాగా విన్న మంచి మాటలను జీవితంలో ఆచరణలో పెట్టాలి. అది ఇతరులకు చక్కటి ఆదర్శం అవుతుంది. మంచి తలపులు, మాటలు, మంచి చూపు, మంచి వినికిడి చేత మంచితనము మంచి ఆరోగ్యంనిచ్చు అంటారు స్వామి. అప్పుడు వెన్నెల వంటి చూపు, తేనె వంటి పలుకు, వెన్నెల వంటి మనసు మన సొత్తవుతాయి. కళ్ళు మంచినే చూస్తాయి. నాలుక మంచి మాటలు మాట్లాడుతూ అందరి మంచు కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు అని ప్రార్థిస్తుంది. కర్ణస్య భూషణం శాస్త్రం అన్నట్లు మన చెవులు పెరుగన్నం లాంటి స్వామి మాటలే వింటాయి. ప్రతి క్షణం మనం స్వామి ఏబీసీ సూత్రం ఆల్వేస్ బీ చీర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బీ కేర్ఫుల్ పాటిస్తూ ముందుకు సాగుదాం. జై సాయిరామ్. 3 కోతుల ప్రసంగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఆ ప్రసంగాన్ని వినిపించినది ఎవరంటే రాజమండ్రి దగ్గరున్న కొలమూరుకు చెందిన లక్ష్మీ మణిదీపు.
జితే జిహ్వా జితే సర్వం అన్నారు. నాలుక మీద అదుపు ఆరోగ్యానికే కాదు వీపుకి మంచిదాట. ఆ మాట కరెక్టే కదా. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎదుటివారు చెయ్యి చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఆచరణలో అష్టపుష్పాలు ఇంద్రియ నిగ్రహంపై ఒక చిరునాటికను విందాం. సమర్పిస్తున్నవారు హైదరాబాద్ బాలలు వర్ణిక సాయినాథ్. రమేష్, రమేష్ ఎక్కడున్నావు? వస్తున్నా అమ్మా, సూర్యతో మాట్లాడుతున్నా. జస్ట్ 5 minutes. సరే, త్వరగా రా. సరే సరే. ఎక్కడున్నాడో ఈ పిల్లాడు? 5 నిమిషాలని చెప్పి అరగంట అయింది. ఏముంటాయి నీ మాటలు వీళ్ళకి? రమేష్, ఇంకా ఎంతసేపు? బజ్జీలు చల్లారిపోతాయి. వచ్చేస్తున్నా అమ్మా. ఇదిగో వచ్చేసా. వావ్, బజ్జీలా? బజ్జీలు చేసావని ఇందాకే చెప్పొచ్చు కదమ్మా. అంతగా ఆశపడుతున్నావేంట్రా? ముందిలా కూర్చో. సరేలే అమ్మా, ప్లేట్ ఇలా ఇవ్వు. తీసుకో. అయినా నిన్ను జాగింగ్ చేయమని పంపిస్తే ఆ కబుర్లేంటి రమేష్? జాగింగ్ రేపు చేస్తాలే అమ్మా. సూర్య, నువ్వు ఇప్పటి వరకు స్కూల్లో కలిసి ఉన్నారు కదరా, మళ్ళీ అని కబుర్లేముంటాయి? అది కాదమ్మా, నీకు మా క్లాస్మేట్ భరత్ తెలుసు కదా. వాళ్ళ అన్నయ్య ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడని స్కూల్ వాళ్ళు అతన్ని ఫైనల్ ఎగ్జామ్కి పంపమన్నారట. అందుకని వాళ్ళ నాన్నగారు వచ్చి ఏదో ఫామ్ సైన్ చేసి ఇవ్వాల్సి వచ్చిందట. ఈ విషయంలో వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవైందట, తెలుసా? అలాగా? కానీ ఇదంతా నీకెలా తెలుసు? నాకు తెలీదమ్మా, సూర్య చెప్పాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆంటీయే భరత్ వాళ్ళ ఇంట్లో కూడా పనిచేస్తుందట. ఆ ఆంటీ చెప్తే సూర్యకి తెలిసింది. అమ్మా, ఈ ప్లేట్లో బజ్జీలన్నీ అయిపోయాయి. ఆ ప్లేట్ కూడా ఎలా ఇవ్వు. ఒక్క నిమిషం ఉండరా. టామీ, టామీ, ఇలా రా. ఇదిగో నీ బిస్కెట్లు ఇక్కడ పెట్టాను. అరే, ఇటు రమ్మంటుంటే? ఈ టామీ గాడికి బొత్తిగా కంట్రోల్ లేకుండా పోయింది ఈ మధ్య. ఏ టామీ, ఇలా రా. ఇక్కడ అమ్మ బిస్కెట్లు పెడితే ఆ కార్పెట్ తింటామేంట్రా? అరే, ఇందులో జోకేముందమ్మా నవ్వటానికి? అది కాదురా, కంట్రోల్ గురించి నువ్వు చెప్తుంటే నవ్వు వచ్చింది. అదేంటమ్మా అలా అంటా? మరేంట్రా, ఇప్పటి వరకు ఎవరి గురించో నీ ఫ్రెండ్తో మాట్లాడి వచ్చావు. అది కూడా మీ ఇద్దరిలో ఎవరు చూసింది కాదు, విన్నది కాదు. ఎవరో వాడికి చెప్తే వాడు విని నీకు చెప్తే నువ్వు అరగంట సేపు విన్నావు. దానికి దీనికి లింక్ ఏంటి? ముందు ఆ ప్లేట్కు పెట్టమ్మా. ముందు నేను చెప్పేది కాస్త విను, తర్వాత అన్నీ నీకే పెడతాను. టామీ మనం చెప్పినట్టు వింటం లేదని విసుక్కుంటున్నావు. మరి మనం వింటున్నామా అనేది ముందు ఆలోచించాలి కదా. డాక్టర్ ఏమన్నారు? నువ్వు వెయిట్ తగ్గాలన్నారు. సో రోజు జాగింగ్ చేయాలి, తగ్గిన మోతాదులోనే తినాలని అన్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? జాగింగ్ చేయడానికి వంకలు, అనవసరమైన విషయాల గురించి మాటలు, తిండి విషయం అస్సలు పట్టించుకోవు. అన్నీ తెలిసిన మన మీద మనకే కంట్రోల్ లేకపోతే టామీ పాపం చిన్న కుక్క పిల్ల, అది కంట్రోల్లో లేదని అంటంలో అర్థం లేదు కదా. ఇంతకీ నా మీద నాకు కంట్రోల్ లేదనే కదా అమ్మా నువ్వు అనేది? రమేష్, మనిషికి తన మీద తనకి కంట్రోల్ ఉండడం చాలా ముఖ్యం. కానీ తన ఎమోషన్స్, ఆలోచనలు, వీటికంటే ముందుగా దేని మీద కంట్రోల్ సాధించాలో తెలుసా? తెలీదు, నువ్వే చెప్పు. మన సెన్సెస్ అన్నీ ఏదో ఒక్క పని మాత్రమే చేస్తాయి, కానీ నాలుక ఒక్కటే 2 ఇంపార్టెంట్ పనులు చేస్తుంది: మాట్లాడటం, రుచి చూడటం. ముందు నాలుక మీద పట్టు సాధిస్తే మిగిలిన వాటిని ఈజీగా కంట్రోల్లో పెట్టొచ్చు. అంటే మాట్లాడడం తినడం మానేయాలా? కాదు నాన్న, మాటలు, రుచి ఈ 2 కూడా అవసరమైనంత మట్టుకే చేయాలి. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేయడం, రుచిగా ఉందని మితం లేకుండా తినడం మన మనసుకి, శరీరానికి కూడా మంచిది కాదంటున్నా. అంతే. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా. అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది. అది ఏంటబ్బా? నేను చెప్తా.
అతి సర్వత్రా వర్జయేత్ అంటే మితం లేకుండా అతిగా ఏమీ చేయకూడదు అని. ఆ, అదే సరే అమ్మా, నేను ఇప్పుడే 15 నిమిషాల్లో వచ్చేస్తా. మళ్ళీ ఎక్కడికి రా? ఇదిగో బజ్జీలు అడిగావుగా, తీసుకో. వద్దమ్మా, ఇప్పటికే ఎక్కువ తిన్నాను. అమ్మ చెప్పింది వినాలని కూడా అమ్మమ్మ చెప్తుంటుందిలే, అందుకని జాగింగ్ చేసి వస్తా. ఆహా, అలాగా. అమ్మమ్మ మా రమేష్ బంగారం అని కూడా అంటుంటుంది. అది నిజమే సుమా. మీరింతవరకు హైదరాబాద్ బాలలు సమర్పించిన లఘునాటికను విన్నారు. ఇందులో పాల్గొన్న వారెవరంటే వర్ణిక, సాయినాథ్. సద్గురువులు బోధించిన దానిని ఆచరణలో పెట్టేవారికి శాస్త్రాలు, పురాణాల పాండిత్యంతో పనిలేదని పెద్దలు చెప్తారు. కానీ అలాగే చేద్దామనుకునేసరికి 1,00,000 సందేహాలు వస్తాయి. అందువల్ల ఇంద్రియ నిగ్రహం పాటించే విషయంలో సందేహాలు ఉంటే ఇప్పుడు ప్రసారమయ్యే అడిగి తెలుసుకో ప్రశ్నోత్తర కార్యక్రమం వినాల్సిందే. ఈ కార్యక్రమంలో శ్రీమతి శశిబాల గారు శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణారవిందములకు ప్రణామములు తెలియచేసుకుంటూ అందరికీ సాయిరామ్. ఈ చరాచర జగత్తుని సృష్టించినటువంటి భగవంతుడికి మనం ఏం సమర్పించుకోగలము అని ఆలోచన చేసినప్పుడు మన స్వామి తన పూర్వావతారంలో చక్కగా మనకి భగవద్గీతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం అని ఒక సూచన అందించారు. అందులో పుష్పాలు అనే వాటిని తీసుకున్నప్పుడు ఎటువంటి పుష్పాల్ని మనం భగవంతుడికి సమర్పించవచ్చు అని ఆలోచన చేస్తే స్వామి చెప్పారు మనకి అష్టదళ పుష్పాలు అన్నారు స్వామి. ఏమిటి అష్టదళ పుష్పాలు? ఈ 8 పుష్పాల్ని మనం భగవంతుడికి సమర్పించుకోవచ్చు. దాంట్లో ప్రధానంగా ఇవాళ మనం 2వ పుష్పమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనే దాని గురించి మాట్లాడుకుందాం. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం అని మనం చెప్పుకుంటాం. ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎన్ని సాధనలు చేసినా ఉపయోగం ఉండదని స్వామి చెప్తారు. ఎందుకని? ఇంద్రియాల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. మన మనస్సుని, మన బుద్ధిని, మన ఆలోచనని సరైన రీతిలో మనం నడుపుకోకపోతే వాటి వల్ల నష్టం అనేటువంటిది మనకే జరుగుతుందని స్వామి చెప్తూ ఉంటారు. మన బాల వికాస్ తరగతుల్లో కూడా వీటన్నిటి గురించి మనం చెప్పుకుంటాం. ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలంటే ఎలా ఉండాలో ప్రతి తరగతిలో కూడా మనం దీని గురించి చూచాయిగా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ ప్రపంచంలో అన్నీ కూడా భగవంతుడే సృష్టించాడు. ఆ సృష్టించినటువంటి వాటిని జాగ్రత్తగా మనం వినియోగించకపోతే నష్టం కలిగేది మనకే అని స్వామి చెప్తున్నారు. ఉదాహరణకి తీసుకుందాం, మనం విద్యుత్ ఉంది, నిప్పు ఉంది, అలాగే పదునైనటువంటి ఒక చాకు ఉంది. వీటిని కనుక మనం సరైన రీతిలో ఉపయోగించుకోకపోతే నష్టం మనకే కలుగుతుంది. అలాగే మన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలని కూడా సరైన రీతిలో మనం వినియోగించుకోకపోతే మానవ జన్మకే హాని కలుగుతుంది అన్నారు భగవాన్. దీనికి స్వామి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారర్రా. ఏమిటంటే అది ఒక కారు కొనుక్కున్నాను నేను. ఆ కారుకి కొన్న దగ్గర నుంచి దీనికి యజమాని నేనే, ఈ కారు నాదే, నా పేరు మీదే ఉంది, ఇది నా సొంతము అన్న అహంకారంతో నేనే దీన్ని డ్రైవ్ చేస్తాను అని అనుకుని దాంట్లో బ్రేకులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోకుండా ఎప్పుడైతే ఆ కారుని నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళానో ప్రమాదం జరుగుతుంది అన్నారు. అలాగే మన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఇది నా దేహము, నా ఇష్టము, నా కళ్ళు, నా నోరు, నా ముక్కు అని మనం వాటిని ఇష్టానుసారంగా వాడుకోవడం వల్ల నష్టం జరిగేది మనకే అని స్వామి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఇంద్రియాల్లో స్వామి పదే పదే మనకి చెప్పేది 2 ఇంద్రియాల గురించి చెప్తారు. ఒకటి నాలుక, రెండవది కన్నులు అన్నారు స్వామి. నాలుక 2 రకాలైన పనులు చేస్తుందన్నారు స్వామి. ఏమిటంటే ఒకటి రుచి, రెండోది మాటలు అన్నారు స్వామి. అందుకే స్వామి ఏం చెప్తున్నారు, ఈ నాలుకకి సాధ్యమైనంత మటుకు సాత్విక ఆహారాన్నే అందిస్తూ ఉండండి. ఎప్పుడైతే మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటామో మన ఆలోచనలు కూడా ప్యూరిఫై అవుతాయి అని స్వామి చెప్తున్నారు. ఇంకా రెండోది మాటలు.
మనం ఎక్కువగా మాట్లాడటం వల్ల మనసు మీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నారు స్వామి. అందుకే మన బాల వికాస్లో ఒక చక్కటి సూక్తి చెప్పుకుంటాం, అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని చెప్పుకుంటాం. అందుకే మన పూర్వీకులు, మన పెద్దలు ఏం చేసేవాళ్ళు, మౌన వ్రతాన్ని పాటించేవాళ్ళు. స్వామి కూడా ఒక చక్కటి తన గేయంలో, తన స్వీయంగా రచించినటువంటి ఒక గేయంలో ఒక చిన్న మాట చెప్తారు. అవినీతి రోత మాటలందరితో నీవనుటకు గౌరవమయ్యనుగా, నవనీత చోరుని నామము పల్కుట నాల్కావమానం బగునా. ఆ నాలుగుకి ఏం పని చెప్పాలంటే మనం చక్కగా భగవంతుడి యొక్క నామాన్ని అలవాటు చేయండి అంటున్నారు స్వామి. ఊరికనే పిచ్చి పిచ్చి మాటలు అలాంటివి మాట్లాడకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోకుండా నాలుగుకి ఇలాంటిది అలవాటు చేయండి. అప్పుడు దాని ప్రభావము మనసు మీద కూడా చక్కగా ఉంటుంది అని స్వామి చెప్తున్నారు. ఇంకా రెండవది కళ్ళు. స్వామి చెప్పింది ఇవాళ రోజున మనం ఏం చేస్తున్నాము, భగవంతుడి కన్నులనిచ్చినది ఎందుకో తెలుసా, అన్నీ చూచేటందులక అన్నారు స్వామి. కాదు కాదు కానే కాదని మళ్ళీ స్వామి చెప్పారు. మన బాల వికాస్లో ఉంది కదా ఇది. అక్కడ స్వామి ఏం చెప్తున్నారు, ఈ కళ్ళను మనం దేనికి ఉపయోగిస్తున్నాం అంటే ఇవాళ మొబైల్స్, టీవీలు, సినిమాలు వీటిని చూడటం కోసమే ఎక్కువగా ఈ కళ్ళను ఉపయోగిస్తున్నంట. కాబట్టి వీటిని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవాలి. నీ దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది అన్నారు స్వామి. అందుకే మనకి గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు, సమ్యక్ దృష్టిని అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు ఆయన కూడా. అందుకే స్వామి అదే పాటలో ఇంకొక చరణం కూడా చెప్పారు. పనిమాలి సినిమాలు పలుమారు మీరు చని చని కని నన్ను తనివిలేదే, క్షణమును దైవ సన్నిధిలో నిల్పగా కనులారా కడు కష్టమోగా. కాబట్టి మనకున్న ఇంద్రియాలన్నిట్లో కూడా అతి ముఖ్యమైనటువంటివి ఈ నాలుక, తర్వాత కండ్లు. ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వీటి ప్రభావము మన తక్కిన ఇంద్రియాల మీద కూడా మంచి ఫలితం చూపిస్తుందని స్వామి చెప్తున్నారు. కాబట్టి ఇవాళ మనం ఈ ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలనే అంశంలో రెండవదైన ఇంద్రియ నిగ్రహం గురించి మీకున్నటువంటి సందేహాలకి జవాబులు చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సాయిరామ్, నా పేరు కృషి. మా అమ్మ నన్ను మెచ్చుకుంటుంది. ఎందుకంటే స్కూల్లో సిలబస్ కానీ బాల వికాస్లో అంటే చెప్పే ఎంత పెద్ద పాట కానీ ఎంత పెద్ద టాపిక్ అయినా ఇస్తే చెప్తానని మెచ్చుకుంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం అమ్మ బాధపడుతుంది. నాకు టీవీ, మొబైల్లో గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. కానీ అమ్మేమో గేమ్స్ మానవేరా, కళ్ళు పాడైపోతాయి అని అంటుంది. అమ్మ బాధను చూడలేకపోతున్నాను, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒకప్పుడు మా బాల వికాస్ అంటే ఎప్పుడూ చెప్తుండేది, మన ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకుంటే దేన్నైనా సాధించవచ్చు అని. అయితే ఇప్పుడు నేను నా ఇంద్రియాలను నా ఆధీనంలో ఉంచుకొని మా అమ్మ బాధను తొలగించగలనా? కుషిన్, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి స్వామి చెప్పినటువంటి జవాబే నీకు చెప్తాను నాన్న. ఏ అలవాటైనా నిదానంగా తగ్గించుకుంటూ పోవాలి అన్నారు స్వామి. మానేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉంటే నువ్వు సాధించగలుగుతావు. పట్టుదల ఒకటి ఉండాలి మనకి. నీకు లక్ష్యం ఏంటి? అమ్మని నేను సంతోషపెట్టాలి, నేను ఎక్కువ మొబైల్ చూస్తున్నానని అమ్మ బాధపడుతోంది, మొబైల్లో గేమ్స్ ఆడుతున్నానని అమ్మ బాధపడుతోంది, అమ్మని నేను ఎలా సంతోషపెట్టాలి అనే ఆలోచన నీలో ఉంది. కాబట్టి నీ ఆలోచనని దానివైపుకి మళ్ళించు. అమ్మని నేను ఎలా సంతోషపెట్టాలి అనే కోరికని బలంగా ఉండేలా చూసుకో. అది చెడు అలవాటని నీకు తెలుస్తుంది, కానీ దాన్ని మానేయడానికి నీ వైపు నుంచి నువ్వు ప్రయత్నం చేయాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాకు స్వామి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. కొంతమంది బాల వికాస్ గురువులో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్వామి చాలా విషయాలు మాట్లాడిన తర్వాత ఒక గురువు, స్వామి మా పిల్లలు ఎంత చెప్పినా టీవీ చూడటం మానట్లేదు స్వామి, అది ఎలా మానిపించాలో మాకు తెలియట్లేదు స్వామి, మీరు దయచేసి దీనికి ఒక పరిష్కారం చెప్పండి స్వామి అని స్వామిని అభ్యర్థించింది. స్వామి వెంటనే ఓ బంగారు దాందే ఉందని అనలేదు. నెమ్మదిగా తను కూర్చున్న సింహాసనం నుంచి లేచారు. లేచి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆపేశారు. ఎందుకు ప్రశ్న అడిగిందేమో ఇది, స్వామి ఏంటి ఇలా చేస్తున్నారని మాకెవ్వరికి అర్థం కాలేదు. స్వామి లేచి వెళ్ళి ఆ స్విచ్ ఆపేసి ఆ ఫ్యాన్ వైపే చూస్తూ నుంచున్నారు. ఆ ఫ్యాన్ అంతా ఆగిపోయిన తర్వాత అప్పుడు మా అందరి వైపు చూసి, బంగారు నేను స్విచ్ ఆపంగానే ఫ్యాన్ ఆగిపోయిందా అన్నారు. లేదు స్వామి అన్నాం మేము. అది నెమ్మదిగా తిరిగి 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 ఆగిపోయింది అని. అప్పుడు స్వామి చెప్పారు, ఏ అలవాటైనా నెమ్మదిగా 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 మానుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ఒక్కసారి నిర్ణయం చేసుకుని నేను రేపటి నుంచి మొబైల్స్ చూడను, నేను రేపటి నుంచి టీవీ చూడను అంతే అని నిర్ణయం చేసుకుంటాం. కానీ ఒక్కరోజు పట్టుదలగా ఉండగలుగుతాం మనం. రెండో రోజుకి మూడో రోజుకి మన ఆలోచన మన ఇది బలహీనపడుతూ ఉంటుంది, మళ్ళా మనసు దాని మీదకి లాగుతూ ఉంటుంది. అందుకని స్వామి ఏం చెప్పారు, దాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వెళ్తే అప్పుడు నువ్వు ఆ అలవాటుకి దూరం కాగలుగుతావు అన్నారు. కాబట్టి స్వామి స్వయంగా మనకి చెప్పినటువంటి ఈ జవాబును ఉపయోగించుకుని నువ్వు చక్కగా మొబైల్లో గేమ్స్ ఆడుకోవడం అనేటువంటి నీకు తెలుసు అది చెడ్డ అలవాటని, దాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ అమ్మని సంతోషపెడతామని ఆశిస్తున్నాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పి లక్ష్మీశ్రీ. నేను బాల్ వికాస్ గ్రూప్ 2 విద్యార్థినిని. మాది శ్రీ సత్యసాయి సేవా సమితి, న్యూ కాలనీ, శ్రీకాకుళం. సాయిరామ్ మ్యామ్. మా అమ్మ ఇంట్లో ఏ పిండి వంటలు చేసినా ఎంతో బాగుంటాయి. నేను మా అక్క చేస్తున్నప్పుడే తినేస్తూ ఉంటాము. కానీ మా అమ్మ అసలు అలా తినదు. మాకు మా నాన్నగారికి ఇచ్చిన తరువాతే తింటుంది. ఒకవేళ మేము అడిగితే వెంటనే తను తినకుండా ఇచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అలానే చేస్తూ ఉంటుంది. అమ్మ అలా తనను తాను ఎలా కంట్రోల్ చేసుకుంటుందో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు. అమ్మకి అంత కంట్రోలింగ్ పవర్ ఎలా వస్తుంది? మేము కూడా అమ్మలాగా అవ్వాలంటే ఏం చెయ్యాలి? మీరు నా సందేహాన్ని తీరుస్తారని ప్రార్థిస్తున్నాను. సాయిరామ్. లక్ష్మీశ్రీ అడిగినటువంటి ప్రశ్న చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా ముఖ్యంగా స్వామి చాలా ఆనందపడేటువంటి విషయం ఏంటంటే, బాల వికాస్కి, శ్రీ సత్యసాయి బాల వికాస్కి వచ్చే పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లి తండ్రిని ఎలా సంతోషపెట్టాలి అనే ఆలోచనే చేస్తున్నారు. అది స్వామికి చాలా ఆనందం కలిగిస్తుంది. ఇందాక ఖుషీనేమో మా అమ్మని నేను ఎలా ఆనందపరచాలి అని అడిగాడు. ఇక్కడేమో లక్ష్మీశ్రీ ఏమడుగుతుంది, మా అమ్మకు ఇది చూసి మేము ఎలా నేర్చుకోవాలి అని అడుగుతుంది. చక్కగా అమ్మ బోర్డు పిండి వంటలు చేస్తుంది, ఎంతో ఆనందంగా మాకు అన్నీ పెడుతుంది, మరి తను తినకుండా కూడా మాకు ఇస్తుంది. అలాంటి నిగ్రహాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అదే నాన్న. ఎందుకంటే అమ్మలో ఉన్న ప్రేమ అనేటువంటి మంచి లక్షణాన్ని ముందు నేర్చుకోండి. త్యాగం అనేటువంటి ఆలోచనని చూడండి, షేరింగ్ అనేటువంటి లక్షణాన్ని చూడండి. అమ్మని ఒక ఆదర్శంగా తీసుకోండి, రోల్ మోడల్ లాగా తీసుకుని అమ్మని మేము కూడా అమ్మలాగా ఉండాలి, అందరికీ పంచాలి, అందరికీ ఇవ్వాలి అనేటువంటి భావంతో కనుక మీరు చేస్తే క్రమక్రమంగా మీరు ఆ కోరికని జయించగలుగుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. సాయిరామ్. అడిగి తెలుసుకో అనే కార్యక్రమంలో పాల్గొని ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా సాధించాలి అనే మీ సందేహాలకి జవాబులు ఆశించినందుకు చాలా సంతోషంగా ఉంది నాన్న. సాయిరామ్. మీరింతవరకు అడిగి తెలుసుకో ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఇంద్రియ నిగ్రహం పాటించే విషయంలో శ్రోతల ప్రశ్నలకు శ్రీమతి శశిబాల గారు అందించిన సమాధానాలు విన్నారు. నేటి ఉదయం పూట కార్యక్రమాలలో చివరిగా బెంగుళూరు వాసి సర్వజిత్ కీబోర్డుపై, తదుపరి చెన్నైకి చెందిన సాయి గోవింద్ మాండోలిన్పై అందించే వాద్య సంగీతం విందాం.
చెందిన సర్వజిత్ కీబోర్డుపై, తదుపరి చెన్నైకి చెందిన సాయి గోవింద్ మాండోలిన్పై అందించిన వాద్య సంగీతం విన్నారు. శ్రోతలు ఇంతవరకు 24 గంటల తెలుగు ప్రసారాల 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన అందిస్తున్న ప్రత్యక్ష కార్యక్రమాలలో భాగంగా 2వ రోజు ఇంద్రియ నిగ్రహంపై ఉదయం పూట కార్యక్రమాలు విన్నారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం.